అగ్గిపెట్టుందా? పొయ్యి అంటూ పెట్టాలన్నప్పుడు అగ్గిపెట్టె కూడా తెచ్చుకున్నా తెలియదా? ఇవ్వండి. ఇక తెలివి బాగానే ఉన్నది నీకు. అవును కానీ ఇప్పుడు పొయ్యి అంటూ పెడతాను నేను చెప్పినాను. ఎప్పుడు రెడీ అయితే ఆ బూరెలు చేయాలి, పూరీలు చేయాలి, వడలు చేయాలి, దద్దోజనం చేయాలి, పులిహోర చేయాలి, ఇవన్నీ చేయాలని నిన్న రాత్రే చెప్పినా కదా. ఇంకెప్పుడు రెడీ చేస్తావు నువ్వు? ఇప్పుడు చేస్తానండి. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు కావాలి? టైం ఎంత అవుతుంది చూసినావా? పిండి కలిపినా అండి, ఇక పొయ్యి మీద వేసుడే, అందుకే పొయ్యి ముట్టిస్తాను. చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఇంకా నువ్వు ఇవే చేసుకుంటా కూర్చుంటే లోపల పనులన్నీ ఎప్పుడు కావాలనే? నీకు రాత్రే చెప్పినా అన్ని చేయాలని చెప్పేసి నువ్వు ఇంత నిమ్మలంగా చెప్తాను. అవునే, తలకాయ కిందకేసుకొని మాట్లాడుతాను ఎందుకే ఊకే? కాదండి, నాకు ముగ్గురు చూస్తే సిగ్గుతుంది, అందుకే తలకాయ ఎత్తును. అస్సలు ఎత్తును. అబ్బో నీ సిగ్గు బాగానే ఉన్నదే. అవును గాని పెళ్ళైన కొత్తలో సిగ్గుపడతాను అంటే ఓ లెక్క ఉంటది. పెళ్ళయి 6 నెలలు అవుతుంది, మొగుని దగ్గర నీకు సిగ్గేందే? మీరు మొగుడే కదా అండి, అందుకే సిగ్గు. సరే నీ సిగ్గుకు అగ్గి తగిల. తొందర పని కానీ అక్కడ వచ్చేటోళ్ళు ఉన్నారు, ఇంట్లో పనులు ఉన్నాయి చాలా కానీ. అవును గాని ఇవన్నీ చేపిస్తుర్రు, ఇలా స్పెషల్ ఏంటండి? నీకు అన్నీ చెప్పి రాత్రి అసలు విషయం చెప్పడం మర్చిపోయినా. ఇవాళ మా నాన్న తిదే, అందుకే ఇవన్నీ చేయమని చెప్పిన. ఓహో, ఇవాళ మామయ్య గారు పుట్టినరోజా? కేక్ తెచ్చిరా మరి? వస్తే పిచ్చి ముఖం దానా, తిది అంటే పుట్టినరోజు కాదే, దినం, తద్దినం. ఓహో దినమా? తొందరలోనే మీ దినం కూడా కావాలని మనసు పూర్తి కోరుకుంటున్నా. వస్తే పిచ్చి ముఖం దానా, దినం అంటే ఏంటో తెలుసా నీకు? చదువుకున్నా కానీ ఏం తెలియదు నీకు. పిచ్చి ముఖం దానా పరిగానే. సరే అండి, మా ఆయన మా మామయ్య గారి తద్దినానికి కేక్ తీసుకురాలే గాని నేను మాత్రం మా ఆయన తద్దినానికి కేక్ తప్పకుండా తీసుకొస్తా. అరే విజయనగరంలో బాబు పుట్టినరోజు కారా, మనం పోదాం పారా. పుట్టినరోజు కాదురా బాబుది, 21. ఏదో ఒకటి పోదాం బారా. ఆయన వా ఇంటికి ఎందుకురా, వాడు తాగడు చెయ్యడు. సాబితా అన్నారా నాకు అప్పుడే. వాడు తాగర్రా, అందుకే మనమే తాగిపోతాను వా ఇంటికి. వాడు తాగడు చెయ్యడు, ఆడు ఇంకొని తాగనీయడు. అరే అన్న సాబితా అన్నా గాని మనం ఎందుకు తాగమన్నావురా? వాడు తాగిపిస్తాడారా, అందుకే తాగుదామని చెప్పిన. ఏం చిల్లర కాదురా మీరు. అరే తాగితే తాగిపించాం కానీ గంత ఖర్చు ఊగుతానం కాదురా. ఏం కాదు తీరా, తాగుతేందిరా. అరే నువ్వు నీ పోరి నైట్ మంచిగా రొమాన్స్ చేసి లారా, పెరుగు కొరికినట్టున్నది. కాదురా, ఇది బల్లుచ్చ పోసిందిరా. ఈ అమ్మాయి దరిద్రులను భోజనానికి రమ్మని పిలిస్తే ఏడ కూస్తున్నారు. అరే ఇంటికి భోజనానికి రమ్మని చెప్తే గిడ కూర్చొని ఏం చెప్తారా? బాగా తాగి రెడ్డిచ్చే కూర్చున్నారా? సిగ్గున్నదా అసలు మీకు? ఆగన్నా, మీ డాడీ పుట్టినరోజు అయిందా అన్న? మజాక్ చేస్తున్నావు? పుట్టినరోజు కాదురా, అది 21. ముడ్డి కొలుసు ఏమంటారా వాడే? అరే ముడ్డి గొలుసు గిడ్డి గొలుసు అన్నావు అనుకో, ఇద్దరి ముడ్డి వాళ్ళకి కొడతా. ఇవాళ మా నాన్న పుట్టినరోజు 21 కాదురా, ఇవాళ మా నాన్న తద్దినం అని భోజనాన్ని పిలిచిండ్రా. సిగ్గు లేదా అరైసొంటి మాటలు మాట్లాడడానికి? ఈ అమ్మ గిస్సొంటి దోస్తుల్ని భోజనాన్ని పిలిచిన చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. మా బాపు ఆత్మ శాంతిస్తుందో లేదో. సరే రండి ఇక. అరే రారా, ఫుల్గా ఇచ్చాయి. అరే నేను కూడా పట్టుకొని మీకు వాళ్ళు నడరా. ఇల్లు వచ్చిందిరా, చక్కగా ఉండరా. చక్కగానే ఉంటారా? కూర్చోరా. అబ్బా బెడ్ మంచిగా ఉన్నదిరా, కాసేపు అనుకుంటా. అరే నీ అబ్బా, అది బెడ్ కాదురా, కింద పడ్డావు. కింద పడ్డా. అరే నువ్వు పడ్డావరా? విజయగాని పెళ్ళామా? అదే విజయగాని పెళ్ళాం రో.
ఎప్పుడు పెళ్ళైన కొత్తలో చూసిన నేను ఇట్లా ఏమైందంట విజయగాంతో మంచిగా ఉంటానవా వాడు నిన్నేమన్నా అంటాడా వాడు నిన్నేమన్నా అంటే నాకు చెప్పు నా పేరే చెప్పు రాకేష్ అని మొత్తం సెడి చేస్తా అదేందంత బక్కవాడ్డావు అంత సున్నం వేసుకున్నావు అంత పెయింటింగ్ వేసుకున్నట్టు అరే తెల్లబడ్డావు అంత ఎవరితో మాట్లాడుతున్నావురా? నీ భార్యతో మాట్లాడతాను రా ఎవరిరా ఇది ఒకసారి చూడు. నీ భార్య పెయింటింగ్ చూడ అది తమ్మరా ఏం చిల్లర కాదురా అమ్మ మారి రైట్ రా. కూర్చోరా కూర్చో. ఏంద్రా కూర్చోరా. ఊగేంద్రా నువ్వు. అఖిల ఇగో వీడు మా ఫ్రెండ్ రాకేష్, వాడేమో కార్తిక్. వీడి గురించి తెలుసు కదా, మన పెళ్లిలా అప్పుడు అందరు తిన్నాక ఇస్తారాకులన్నీ బయట పారేసి మొత్తం క్లీన్ చేసిన చెప్పలే, వాడికి వీడే. అందరూ అన్నం తింటాక సగంలోనే గుంజుకునేది నువ్వేనా? అప్పుడు మన ఊరోళ్ళందరూ కొట్టింది ఈయననేనా? గమనించడానికి ఇప్పుడు అందుకే వాడు ఏమనుకుంటాడు? అరే విజయ్గా చెల్లేది రెడ్డు సారి మంచిగా ఉన్నదిరా. అరే అది రెడ్ లెక్క కనబడుతుందా? ఎల్లోరా అది. అయితే గాని అన్న బాగున్నావా? వానికేమైంది? బజార్ల బొడ్రాయి లెక్క మంచిగానే ఉన్నాడు. బాగున్నా చెల్లె. అరే మీ చెల్లెకి ఇక్కడున్నది, తక్కువ చూడు. కుసాయిగా అవునే, నేను చెప్పిన రెడీ చేసినావా? గ్యారెలు, బూరెలు, వడలు, దద్దోజనం, పులిహోర అన్ని రెడీ అయినాయా? సరే సరే, నువ్వు అన్ని పోయి వడ్డీ చేయడానికి రెడీ పెట్టుకో. అరే మీరు కూడా పోయి చీకటి కుప్పలు చీకటి రప్పండి, పో తిందాం పో. అడురా కార్తీక్, నువ్వు కూడా పో చీకటి రప్పరా. అరే విజయ్గా బాత్రూమ్ ఏమన్నా ఏసీ పెట్టినావారా? డోర్ ఏమైనా చల్లగా కొట్టింది, లైట్లు కూడా వేసిండు. చల్లగా ఉన్నదా? నా ఇంట్లోనే ఏసీ లేదు, బాత్రూంలో ఏసీ ఎక్కడిది? ఓ తాగుబోసి చూడా, అది ఫ్రిడ్జ్ రా. ఫ్రిడ్జ్ ఇట్లా పోసిన అయింది. అబ్బా ఫ్రిడ్జ్ ఆరా, అది హై క్లాస్ ఉన్నదిరా. ఇంకా నయ్యం రా, నీ ఇంట్లో నా ఫ్రిడ్జ్ లో పోసిండు, నా ఇంట్లో వాష్ మిషన్ లే పోసిండు. చిచ్చి చిచ్చి ఏం దొరికిలరా మీరు. ఈ అబ్బా సరే కానీ తిందురండి. ఎంతసేపు అన్నం తింటే ఇది మనకు వడ్డిచ్చింది, అది తిన్నది, పోయి కడుకొచ్చుకున్నది, ఇక్కడ కూర్చున్నది, ఇంకా నీ ప్లేట్లు అయిపోలే. నా చెయ్యి కూడా ఎండిపోతుంది కాదురా, గంట అయిపోతుంది. రే కార్తీక్, ఎంతసేపు రా తింటే? తొందర తిను, తినరా. అరే నువ్వు అన్నీ తింటారా కానీ తింటారా? రాకేష్ అన్న భోజనం బాగుందా? మటన్ సూపర్ ఉన్నది. అబ్బా సూపర్ మటన్. అరే తాగుబోసి వచ్చినోడా, మటన్ ఎక్కడది? అది పప్పురా. పప్పు అనే మా చెల్లె పప్పు కూడా మటన్ లెక్క అన్నిందే. నీకు మంది ఎక్కువైందిరా, మూసుకొని తిను. అరే నువ్వు కూడా తొందర తిని మీరు తీసుకపోరా. కానీ వసేయ్, నువ్వు ఇంట్లో మన ఇద్దరం ఉంటే సిగ్గుపడతావని నలుగురితో మాట్లాడతావని వీళ్ళు భోజనానికి పిలిచిన. ఇప్పుడు కూడా నువ్వు ఇట్లనే సిగ్గుపడతా ఉంటే ఇంకెప్పుడే నాతో చక్కగా మాట్లాడేది? నేను మీ ముంగటిని సిగ్గుపడుతున్నా అండి, వాళ్ళు ఉన్నారని కాదు. అయితే వాళ్ళతో మాట్లాడు, నేను బయటికి పోతా. నేను మొగళ్ళ ముందే సిగ్గుపడతా. అంటే అంటే మాకు నమ్మకం లేదు దొరా. అరే చెల్లె సూపర్ జోకేసిందిరా, సూపర్ రా చెల్లె. అరే కార్తీక్, వీరింటి తీసుకోపోరా, పిచ్చి పిచ్చి చేస్తాను వీడు. నువ్వంక పెట్టినావు అరా? అరే నువ్వేం పెట్టినావు రా? ఇది పప్పు పెట్టినావు అరా? నాకు గిద అరా పెట్టి తెస్తానమేంద్రా? నీ అయ్యా 21 అంటే వచ్చిండ్రా, నేను అది నువ్వు రమ్మంటేనే గిద అరా బువ్వా. అరే మా ఎందుకు వచ్చావురా? నేను అయ్యా 21 అంటే వచ్చింది అంటే అంత అలగదగ్గ కనబడుతుందారా నీకు? నేను రాకేష్ అన్న ఇది 21 కాదు, మా మామయ్య గారు పుట్టినరోజు. ఓ పిచ్చి మొక్కదాన పిచ్చోడా, ఇది 21 కాదురా, మా నాయన తద్దినం రా, తద్దినం రా. ఎన్నిసార్లు చెప్పాలరా? వీడేమో తాగుబోసి వచ్చినాడు, ఇదేమో సిగ్గుపడే మొక్కంది. ఇద్దరు మంచిగా దొరికింది నాకు. ఏ దినం అయితే ఏందిరా? రాకేష్ అన్న
మా ఆయన గారు కూడా తద్దినం తొందరగా చేద్దామా? ఓ పిచ్చి మొక్కదానా ఏం మాట్లాడతాను వే తద్దినం అంటే నేను చచ్చిన రోజు నన్ను చావాలని కోరుకుంటాను అనే అరే నీ కూడా తొందరన తీరాదరా. మీరిద్దరు ఇప్పుడు ఇక్కడి నుంచి లేకపోతే మీ ఇద్దరికి ఇక్కడనే ఇప్పుడే దినం చేసి పెడతారా దిగండి. ఇక ఉన్నా ఇంటికి రానే రావురా, ఏయ్. ఇంటికి రామ్ చేయం రా, నువ్వు ఈ పప్పు పెడతావరా మాకు? పోరా, బయట ఇప్పటికి పోరా. మన తీసుకొని పో. అవురా. నేను రామురా నీ ఇంటికి. అరే రమ్మన్నది నువ్వే, తినమన్నది నువ్వే, పొమ్మన్నది నువ్వే. అరే అన్ని నేనే చెప్పిన కదరా, నేను చెప్పినట్టు చెప్పుకోండిరా. ఏ పోరా. కేక్ ఎక్కడిదే నీకు అప్పుడే చెప్పిన కదా ఇది దినమే కేక్ కోసుకోరు. ఇప్పుడు మనం కొద్దాం కొత్తగా. నీ పిండా కూడా చేసి తిను ఏమన్నా చేసుకో. ఛీ! ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు దీన్ని. తినముందు ఈ బొంద తీసుకో పోవే.